తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 10 డిగ్రీల్లోపే టెంపరేచర్ నమోదవుతోంది. చలి తీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్కు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు. వారం క్రితం వరకు హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 17 నుంచి 30 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా ప్రస్తుతం 13 డిగ్రీలకు దిగువకు పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్నారు. ఇతర జిల్లాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. తూర్పు గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని చెప్పారు. నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. జనవరి 8 తేదీ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందన్నారు. నగరంలోని 6 జోన్లు ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు ఉంటుందన్నారు. ఉదయం ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యపరంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వివిధ రకాల వైరల్ వ్యాధులు, అలర్జీలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. చాలా మందిలో అలర్జిక్ రైనైటిస్ దాడి చేస్తుందని, ముక్కు కారటం, తుమ్ములు, కళ్ల కింద నీరు కారటం, జలుబు, పొడి దగ్గు, దురద తదితర లక్షణాలు ఉంటున్నాయని చెప్పారు. ఫంగస్, డస్ట్ మైట్స్, పెంపుడు జంతువులు, పుప్పొడి వంటివి ఆస్తమా సమస్యలను ప్రేరేపిస్తాయని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.